అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు అందరికీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, అట్లనే గ్రాట్యుటీకి గైడ్లైన్స్ రూపొందించాలని, పెండింగ్లో ఉన్న మినీ సెంటర్లన్నీ మెయిన్గా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల అంటే రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టు కార్యాలయాల దగ్గర రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అలానే ప్రభుత్వం స్పందించి వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచని పక్షంలో మార్చి 2వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ అలంకార్ సెంటర్లో మహాధర్నా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ధర్నాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ప్రధానంగా మన రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకి వేతనాలు పెంచి 2019 నుండి వేతనాలు పెరగలేదు. ఇప్పటికీ కేవలం వర్కర్కి 11,500 రూపాయలు, హెల్పర్కి, మినీ వర్కర్కి 7,000 రూపాయలు మాత్రమే వస్తూ ఉన్నాయి. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, కుటుంబ అవసరాలు పెరుగుతూ ఉన్నాయి, విద్యా వైద్యం ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, కానీ వేతనాలు మాత్రం పెరగలేదు. ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అని చెప్పేసి దాదాపు 42 రోజుల పాటు చారిత్రాత్మకమైన సమ్మె నిర్వహించాం 3 సంఘాల ఆధ్వర్యంలో. ఈ సమ్మె సందర్భంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా అప్పుడున్న సమ్మె శిబిరాల దగ్గరకు వచ్చి అంగన్వాడీల కష్టాలు మేము గుర్తించాము, సమస్యల పరిష్కారం చేస్తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1 సంవత్సరంన్నర పూర్తయిపోయింది, కానీ ఇంతవరకు కనీసం వేతనాల గురించి మాతో చర్చించింది కానీ పరిష్కారం కాలేదు. అందుకని ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలకి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపు చాలా రాష్ట్రాల కన్నా సమర్థంగా మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మన పక్కనే తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు అదనంగా వేతనాలు ఇస్తూ ఉన్నారు, తమిళనాడులో అదనంగా వేతనాలు ఇస్తున్నారు, కర్ణాటకలో అదనంగా వేతనాలు ఇస్తూ ఉన్నారు, కేరళలో అదనంగా వేతనాలు ఇస్తున్నారు, కానీ మన రాష్ట్రంలో మాత్రం చాలా అతి తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీలు అంగీకరించరు, వేతనాలు పెంచాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే మా పోరాటాన్ని దశల వారీగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సుబ్రహ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CITU అనుబంధం.